నారాయణ ఓ కమల నయన ప్రియమూర్తులు వచ్చు సమయమున మరి పొన్నాలా ఇప్పుడు ప్రశ్న పొన్నా ఓ తమ్ముడా బ్రహ్మదేవా తమ్ముడా విష్ణుదేవా చెప్పండి చెప్పండి కొట్టండి చెప్పండి కొట్టండి తమ్ముడా బ్రహ్మదేవా విష్ణుదేవా అన్నయ్య అన్నయ్య పార్వతి అగ్నిలో దగ్నమోచున్నది కదా మనము సృష్టిపోవుటకు ఆ గంగాస్థానంలో పోయి గంగాస్థానంలో చేద్దాము పదము జగతి మాతాగే దేవ దేవో దేవా దేవో దేవా మా దేవో దేవా దేవ దేవో దేవా 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 మా దేవో దేవా దేవ దేవో దేవా 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 మా దేవో దేవా దేవ దేవో దేవా 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 మా దేవో దేవా నిన్ను నమ్మితి నామదిలో నీలవంతరావో దేవా నిన్ను నమ్మితి నామదిలో నల్లవోసమ్మ మాటలు దేవా నిన్ను నమ్మితి నామదిలో నీలవంతరావో దేవా నిన్ను నమ్మితి నామదిలో నీలకంతరావో దేవా బోలో శంకర్ భగవానికి తమ్ముడా బ్రహ్మదేవా విష్ణుదేవా మనము ఆ గంగాస్నానం పోయి ఆ సృష్టిపోవడము మనము గంగాస్నానం చేయాలి కదా మనము ఇప్పుడే గంగాధరంలో పోదాము అన్నయ్య ఏమిటి కదా ఎక్కడ తిరిగిన కానీ ఏమి చిత్రం. ఒరే శంకర, ఒరే దేవతలారా, గంగానది స్నానానికి వెళ్తున్నారా? నా తల్లి చనిపోయిందని. ఆహా, మీరు ఎక్కడ తిరిగినను నా మహిమ చేత మీకు ఒక్క నీటి చుక్క కూడా దొరకకుండా చేసేదను. ఓం భీం క్లీం శ్రీ నల్లబోచమ్మ మాతాకి. విష్ణుదేవా బ్రహ్మదేవా ఆ నీళ్లు ఇక్కడ చూసిన బాగులు వంకలు ఆ చెరువులు బావులు అన్ని ఎండిపోయినాయి కదా, ఆ జలము దూరమైపోతున్నది కదా. జగత్ మాతాగే జలము కొరకు మేము ఓగా, జలము కొరకు మేము ఓగా, జలములో దొరకావాయే జలము కొరకు మేము ఓగా, జలము కొరకు మేము ఓగా, జలము కొరకు మేము ఓగా, జలములో దొరకపాయే, జలము మేము ఓగా, జలము కొరకు మేము ఓగా, జలము కొరకు మేము ఓగా, జలములో దొరకావాయే
జలములో దొరకబాయే జలము కొరకు మేము పోగా ధరణు శ్రీగోనే పెళ్ళి ధరణు శ్రీగోనే పెళ్ళి దాముని నమ్మెదమయ్యో ధరుణి శ్రీగోనే పెళ్ళి దారుణి శ్రీ గోనే పెళ్ళి దారుణి శ్రీ గోనే పెళ్ళి దామున్నే నమ్మెదమయ్యో దారుణి శ్రీ గోనే పెళ్ళి మరువక అంజానేని మరువక అంజానేని మదిలో నా నమ్మేగానో మరువక అంజనేయులా మరువక అంజనేయులా మరువక అంజనేయులా మదిలో నా నమ్మెదమయ్యో మరువక అంజనేయులా రాజకి మాతాకి జై ఆ తమ్ముడా బ్రహ్మదేవ ఇది ఏమి పరీక్ష మనకు ఇక్కడ చూసిన ఈ వాగులు ఎండిపోయిన ఈ బావులన్నీ కూడా ఆ బావులలో కూడా నీళ్లు లేవు ఆ వాగులు కూడా మళ్ళీపోయినాయి ఇక్కడ చూసిన ఇప్పుడు చూడు ఆ గంగా బావని ఆ సేవక ఆ, ఇప్పుడు వాగులు వంకలు వర్షంతో కూడా ఎండిపోయినాయి బావులలో నీళ్లు లేవు ఆ చెరువులు కూడా ఎండిపోయినాయి అయ్యో శంకర సృష్టి బ్రహ్మలారా ఇదేమి అన్యాయం ఇదేమి అన్యాయం మరి కలకల కన్నీరు కార్చుకుంటూ చేయి తప్పుకు మోపి ఆమెను కష్టదానం చేసిన నీవు పాపాత్ముని కదా శంకర ఇది ధర్మమే కదా ఇది ధర్మం కదా స్వామి సరే హిందూ ధర్మం అంటే చేయి తప్పును మోపి ఆ చక్కని తల్లి చిరకాల ముత్తైదును తీసుకువచ్చి నడి కాష్టములు దానం చేసినావు ప్రజల ముందు అవును ఎంత ఈనమైపోయాది సరే నీవు ఆమె ఎంత సత్యవంతురాలో నీవు అర్థం చేసుకును ఎక్కడ తిరిగాని నీళ్ళు లేవు మరి ఏం చెప్తావు ఇది ఏమి మయ కావచ్చు ఇది ఏమి మయ కావచ్చు నీళ్లు ఆ నీళ్లు దొరకపోడు అక్కడ చూడుము ఆ గంగా భావాన్ని తుప్పంగి పొందపోతున్నది ఎక్కడ లేదు నీళ్ళు ఎక్కడ లేవు అడ్డు కూడా లేవా ఏ గంగలు లేవు ఆహా. ఏ గంగలు లేవు ఏమిటి ఈ విచిత్రము ఏ కొంపలు లేవు ఆహా. ఎండ లేవు పోయి పోయి తిరిగి ఎవరై మేము అక్కడ బావులు కూడా చూస్తున్నాము కదా ఎక్కడ లేవు పో అటే పోయి చూడుకోరి అక్కడ కూడా లేవు ఆ, అది చిత్రం అనే ఇది ఇది ఇదేమిటి ఈ పెద్ద చెరువు కూడా ఈ గురుకులకుండా గ్రామంలో పెద్ద చెరువు ఉంది కదా పటేల్ చెరువు మొత్తం ఎండిపోయింది అది కూడా లేదు కదా ఏమిటి ఈ మహిమ అయ్యో ఆ, ఏమిటయ్యా ఏమిటి నేను ఇప్పుడే కాష్టం కాడికి పోయి వచ్చిన ఆ, కాష్టం లోపల మరి ఒక చంటి పిల్లగాడు చంటి పిల్లో మరి పార్వతి చనిపోలేదయ్యా తల్లి ఏడ్చినట్టుగా ఈ పక్కన పిల్లి ఏడ్చినట్టుగా మరి పిల్లవాడు కానీ అందులోనైతే ఆమె చనిపోలేదు ఎక్కున్న కాడ అట్టే ఉంది ఆడ అగ్గి లేదు ఏది లేదు బాలలో అరుపు వినబడుతుందయ్యా ఏమిటి అంటావు అది నేను నమ్మజాలను నిజమేనయ్యా నా మాట వినండి కదా జై గాయత్రి మాతాకి జై పదుడి పదుడి మీరు పార్వతి వద్దకు పదిడి పదిడి మీరు అతి వద్దకు పదుడి పదుడి మీరు పదుడి పదుడి మీరు పార్వతి వద్దకు పరుడి మీరు పార్వతి వద్దకు పరుడి పరుడి మీరు పార్వతి వద్దకు చేరబోవలనయ్య పార్వతి వద్దకు చేరబోవలనయ్య పార్వతి వద్దకు పార్వతి వద్దకు చేరవలనయ్య పార్వతి వద్దకు చేరబోవలనయ్య పార్వతి వద్దకు ఓ బ్రహ్మశంకరులారా మనం పార్వతి వద్దకు పదండి ఆమె చనిపోలేదట ఆమె వద్దకు పోదాం పదమని చెప్పి ఆ విష్ణుదేవుడు అంటున్నాడు ఇవే పార్వతి అంటే నాకు పరమ కోపం బాయ్ జగత్ మాతాకి జై. ఓ విష్ణుదేవ బ్రహ్మదేవ ఏమిటి ఆ మాటలు పార్వతి అంటే నాకు పరమ కోపం బాయ్ పార్వతి అంటే నాకు పరమ కోపం బాయ్ పార్వతి అంటే నాకు పరమ కోపంబాయే పార్వతి అంటే నాకు పరమ కోపం బాయ్ పార్వతి అంటే నాకు నీ వద్దకు నేను ఏలాగో వచ్చేదా నీ వద్దకు నేను ఎలాగో వచ్చేదా దాని వద్దకు నేను దాని వద్దకు నేను ఏలాగో వచ్చేదా దాని వద్దకు నేను ఎలాగో వచ్చేదా దాని వద్దకు నేను పార్వతి అంటే నాకు పరమ
పరమాకు బొంబాయి పార్వతి అంటే నాకు పరమాకు బొంబాయి పార్వతి అంటే నాకు జగతి మాతాజీ జై తమ్ముడా బ్రహ్మదేవ విష్ణుదేవ పార్వతి అంటే నాకు దుర్మార్గురాలు ఏం ఆమె దగ్గరికి నేను రాను కదా ఏం మాటలు మాట్లాడుతున్నారు ఏం మాటలు మాట్లాడుతున్నారు నేను రాను ఆమె దగ్గరికి గాయత్రి మాతాకి జై. ఓంకార వినవయ్య సంకటములు బాపు ఓంకార వినవయ్య సంకటములు బాపు ఓంకార వినవయ్య సంకటములు బాపు ఓంకార వినవయ్య సంకటములు బాపు మాతా పార్వతిని తప్పగా కాపాడుదాము మాతా పార్వతిని తప్పగా కాపాడుదాము మాతా పార్వతిని తప్పగా కాపాడుదాము మాతా పార్వతిని తప్పగా కాపాడుదాము గాయత్రి మాతాకి జై. ఓ విష్ణుదేవ శంకర మాత పార్వతిని తప్పగా కాపాడుదాము మహాపతివ్రత కాబట్టి ఆమె కష్టంలో కాల్చినా కూడా బతికే ఉన్నది జై గాయత్రి మాతాకి జై. శంకర వినవయ్య నా మాటలు విను. శంకర వినవయ్య నా మాటలు విను శంకర వినవయ్య నా మాటలు విను. శంకర వినవయ్య నా మాటలు విను పార్వతి నీవు పిలువవలెనయ్యా. పార్వతి అని నీవు పిలువవలెనయ్యా పార్వతి అని నువ్వు పిలువవలెనయ్యా. పార్వతి అని నీవు పిలువవలెనయ్యా జై గాయత్రి మాతాకి జై శంకర నువ్వు పార్వతి పిలువవలెనయ్యా. పార్వతి వద్ద దూరం పద. ఆహా తమ్ముడా బ్రహ్మదేవ చూడండి పార్వతి కాష్టంలో చనిపోలేదని చెప్పి ఆ దేవతలే వారిలో వారే వాదోపవాదాలు ఆడుకున్న సమయమున 101 రూపాయలు 111 రూపాయలు జగన్ ధాన్యం చేకూర్చు లాభం దీర్ఘాయుషుభం. ఓ విష్ణుదేవ బ్రహ్మదేవ పార్వతి చనిపోలేదు పోదాం ఉంటావా ఆహా బాసురములలోనే పెళ్లిలో ఓలో శంకర నీవు నా మాట వినవయ్యా 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 దైవలోకమునందు పార్వతంతా మాతలేదు దేవాలోకమునందు పర్వతంతా మాతలేదు దేవాలోకమునందు పార్వతంతా మాతలేదు దేవాలోకమునందు పర్వతంతా మాతలేదు గాయత్రి మాతాకి శంకర ఈ లోకంలో దైవలోకంలో పార్వతంత మహాపతివ్రత ఎవరూ లేరు జై పార్వతి మాతాకి బ్రహ్మదేవ విష్ణుదేవ మీరు చెప్పిన విధంగా నేను పోదాం బాసురముగా గోనె పెళ్లిలో వెలసిన బాసురముగా గోనె పెళ్లిలో వెలసిన బాసురముగా గోనె పెళ్లిలో వెలసిన బాసురముగా గోనె పెళ్లిలో వెలసిన శ్రీరంగనేయుల వెల్లిలో వెలసిన వీరజనేయుల మదగులో ధరించిన శ్రీరంగనేయుల ఆత్మలో ధరించేద వీరజనేయుల ఆత్మలో ధరించిన జగతి మాతాగే ఓ బ్రహ్మదేవ విష్ణుదేవ పోదాం పదము సరే తమ్ముడా విష్ణుదేవ బ్రహ్మదేవ మీరు చెప్పిన మాట వినపోతే మీరు నమ్మలే కదా అది ఏం జరుగుతుందో చూద్దాం పదము ఓకే వెళ్దాం పాదం శంకర దేవదేవ దేవదేవో దేవా 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 మా దేవో దేవా 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 నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవా నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవా నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవా నిన్ను నమ్మితే నా మదిలో నా నీలకంఠరావో దేవా వచ్చే పార్వతి ఒసే పార్వతి లెమ్ము నీవంత ప్రచోదన రావలేదు నీవు లెమ్ము జయ శ్రీ గాయత్రి మాతాకి జై స్వామి శంకర ఓ కరుణా సాగర నన్ను స్వామి శంకర ఓ కరుణా సాగర నన్ను స్వామి శంకర ఓ కరుణా సాగర దేవా స్వామి శంకర ఓ కరుణా సాగర దేవా స్వామి శంకర నేను నన్ను గోవర దేవా స్వామి శంకర నేను నన్ను గోవర దేవా ఓ కరుణా సాగర దేవా స్వామి శంకర
శంకర నేను ఫస్ట్ నుంచి నిన్నే నమ్ముకుంటా నన్ను నమ్ము స్వామి. జగత్ మాతాగే రమ్ము పార్వతి నిన్ను గోరికి సుమతి 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 రమ్ము పార్వతి పొందుగాను వెండి కొనకు పోదాము పరరమ్మ రమ్ము పార్వతి నిన్ను గోరికి సుమతి రమ్ము పార్వతి నిన్ను గోరికి సుమతి రమ్ము పార్వతి నిన్ను గోరికి సుమతి రమ్ము పార్వతి జగత్ మాతాగే ఓ పార్వదేవి నీవు తప్పులన్నీ నాయే నేను తెలుసుకోవడం నేను మనం వండుకుని ఉపదం పదము జయశ్రీ గాయత్రి మాతాకి ముందు చేసిన నేరంబుల వలన ముందు చేసిన నేరంబుల వలన ముందు చేసిన ముందు చేసిన నేరంబుల వలన ముందు చేసిన నేరంబుల వలన ముందు చేసిన అగ్నిపాలు చేసితివి ఎవరి లోపల నీవు ముందు చేసిన నేరంబుల వలన ముందు చేసిన ముందు చేసిన నేరంబుల వలన ముందు చేసిన నేరంబుల వలన ముందు చేసిన జై రేణుగుంట భజన భక్తులు శ్రీపేదకి రావాల్సిన కోరుచున్నాను. జగత్ మాతాగే జై. గడచిన పనికి నాపై కోపమేలని బామ 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 గడచిన పనికి ఇంకా పని లేదు శీఘ్రముగా లోదాము గడిచిన పనికై నాపై కోపమేలని బామ గడిచిన పనికై నాపై కోపమేలని బామ గడిచిన పనికి నాపై కోపమేలని బామ గడిచిన పనికై జగత్ మాతాగే ఓ దేవి పార్వతి నువ్వు జరిగిన దాని గురించి ఆశించకము రమ్ము మనము వెండికొండ పోదాము జయశ్రీ గాయత్రి మాతాకి ధరణి అందున ధరణి అందున శ్రీగోనె పెళ్లి పురమునందు ధరణి అందున శ్రీగోనె పెళ్లి పురమునందు ధరణి అందున ధరణి అందున శ్రీగోన పెళ్లి పురమునందు ధరణి అందున శ్రీగోనె పెళ్లి పురమునందు ధరణి అందున నీలో జన్మేను మదిలో మరువను స్వామి ధరణి అందున శ్రీగోనె పెళ్లి పురమునందు ధరణి అందున ధరణి అందున శ్రీగోన పెళ్లి పురమునందు ధరణి అందున శ్రీగోనె పెళ్లి పురమునందు ధరణి అందున జయశ్రీ గాయత్రి మాతాకి జై. ఓహో నాదా ఈ ధరణి గోనపల్లి ఆంజనేయ సాక్షిగా మనం మీరు చెప్పినట్టు నేను వినదాను. ఇదిగో నా యొక్క బిడ్డ ఆ, స్వామి నా యొక్క బిడ్డ పసిబాల చూడండి ఈ బాల చప్పట్లు చప్పట్లు అప్పుడు ఆహా ఆహా, ఏమిటి? జయశ్రీ పసిబాల ఎట్లా అరుస్తుందో చూడండి దేవి పసిబాల ఎట్లా అరుస్తుందో చూడండి శంకరునికి ఎత్తుకోవత్తలేదు బాబు శంకరునికి ఎత్తుకోవత్తలేదు బిడ్డను ఓ దేవి జయశ్రీ గాయత్రి మాతాకి జై ఓహో శంకర నేను మధ్యవర్త చేతుల ఓహో శంకర నేను అడగాలని దీనికి అలసిపోయినాను కాబట్టి మన బిడ్డను నువ్వే మంచిగా చూసుకోమ్మా. ఓ పార్వదేవి నీ బిడ్డ నా బిడ్డ కదా సరే. అతి జాగ్రత్తగా ఇప్పుడు మనము కైలాసం వెళ్ళి మనం అంతాపురం వెళ్ళి ఇదివరకు రకర గతం మర్చిపోయి ఇప్పుడు ఈ పిల్లను చూసుకొని మనము సుఖ సంతోషాలతో ఉండబడమని చెప్పి పార్వతిని ఓదార్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కైలాసం వెళ్ళుచున్నారు.
జగత్ మాతాగే జయ జయ త్రిశూలధారే జయ శంకర నటనధారే జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి జయ జయ త్రిశూలధారే జయ శంకర నటనధారే జయ జయ త్రిశూలధారి జయ శంకర నటనధారి హరిరాజవే కదంతా వినిపించుచుకునవ హరిరాజయే కదంతా వినిపించుచు గుణవంత హరిరాజవే కదంతా వినిపించుచుకునరంత హరిరాజయే కదంతా వినిపించుచు గుణవంత జగత్ కూర్చోరు ఆ బ్రహ్మశక్తి విష్ణు మహేశ్వరులు ఇల్లు నింపిండ్రు రాగురి జయ గాత్రి మాతాకి చల్లని రాజా ఓ చందమామ చల్లని రాజా ఓ చందమామ నీ కథలన్నీ కలిసాయి ఓ చందమామ నా చందమామ నీ కథలన్నీ ఓ చందమామ నీ కథలన్నీ కలిసాయి ఓ చందమామ నా చందమామ నీ కథలు పరమేశుని జడలో రక్షాబంతివి పరమేశుని జడలో రక్షాబంతివి నిలి మేఘాల లాడేటి పూబంతివి నిలి మేఘాల లాడేటి పూబంతివి నిన్ను సేవించులే నిన్ను మదినంతులే ఓ పన్నెల చిన్నెల నావెన్నెల ఆ చల్లని నీ కథలన్నీ కలిసాయి ఓహో అందాలనే మాల ఓయ్ 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 మన సిరవి గురించి మిసాలే లేదే ఈ సాగుంటే ఏం కావాలి మిసాలు ఉంటేనే బాగా ఇష్టం ఆ? మిసాలు ఉంటేనే బాగా ఇష్టం నీకు నీకు కూడా ఇష్టమేనా ఈ సాగుంటే నాకు కూడా ఇష్టమే అయితే ఇదే కాకుండా ఇదే నీ పేరు రమ్మంటే వస్తారు పోమంటే పోతారు. కొద్దిగా దూరం తగ్గుతుంది ఓయ్ ఓయ్ పేరు పేరు ఏయ్! ఓ అమ్ము ఈ సీపులు చిన్నగా చిన్నలు కాదు
వీళ్ళు నంబర్ యొక్క సీనియర్ మనుషులే ఉన్నట్టున్నారు. నీ పేరు? సేవంతి. ఏ పేరు? చేమంతి. నీ పేరు? పూవంతి. వీళ్ళిద్దరు ఒక గడియలో పుట్టినారు. అగో ఆ కాలు చూడు. అగో కొద్దిగా దూరం జరిగే. అయితే నీ పేరు చేమంతి, నీ పేరు పూబంతి. ఇద్దరి పేరు చేమంతి. అయితే మన పార్వతికి సౌనత్వం ఎక్కడే, మన పార్వతికి చక్కని సంతానం కలిగింది. మనకు డబ్బులు వస్తాయి. నీ చిరకున్న వరకు నంబర్ యొక్క సెలక్షన్ చేసుకుని వచ్చినది ఎక్కడ చెప్తుంది? నిజామాబాద్కు ప్రోగ్రామ్ పోతే ఎవరిచ్చారు? అది నిజామాబాద్ ప్రోగ్రామ్ పోతే ఎల్ఎస్ కడితే అని పంపించిండు ఆన్లైన్ లో. వామ్మో మంచిగా తీసుకున్నావు మళ్ళా. అయితే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నావు, ఈ సీరియస్ సెలక్షన్ చేసుకున్నావు, అంతేనా? అయితే ఇప్పుడు పార్వతీదేవి రమ్మన్నది, చక్కని ఆడుబాల జన్మించింది. ఆమెకు వరహాలు ముత్యాలు ఇస్తున్నట్టు తొందరగా రండి 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 పెట్టు. పిలితే నారాదు వలపే నాదు, రారాదు ఎవరైనా నారాదు నీవే సుమా. పిలితే పిలితే నారాదు వలపే నాదు సుమా. రారాదు ఎవరైనా నారాదు నీవే సుమా. పిలితే పిలిచే నారాజు వలపే నాదు సుఖలే తెగిపోని సురుడే దిగిరాని. సుఖలే తెగిపోని సురుడే దిగిరాని. సుఖలే తెగిపోని సురుడే దిగిరాని. సుఖలే తెగిపోని సురుడే దిగిరాని. రారాదు ఎవరైనా నారాదు నీవే సుమా. పిలిచే పిలిచే నారాదు వలపే నాదు సుమా. కలిలలితంబుగా భవచరితంబుగా కలిలలితంబుగా భవచరితంబుగా ఉయ్యాలూగినకు ఊగితలాడినకు. పిలిచే పిలిచే నారాదు వలపే నాదు సుమా. వయసు వయ్యారి పాడింది పదే పదే. వయసు వయ్యారం పాడింది పదే పదే. ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల. ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల. పిలిచే 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 నారాదు వలపే నాదు సుమా. పిలిచే నారాదు వలపే నాదు పార్వతి పార్వతి ఇక
దాసి వాళ్ళని తీసుకొని వచ్చాను. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ చెల్లెలారా మీరు జై పార్వతి మాతాకి. ఓ చెల్లెలారా, ఓ చెల్లెలారా నాకొక్క ఆడిబాల జన్మించాది. నాకొక ఆమె పేరు శ్రీ నల్లకోశం అని పేరు పెట్టాను. ఇప్పుడు పైడి తొట్టల్లో బంగారు తొట్టల్లో ఈమెను ఉయ్యాల రూపాలి కదా. ఏ బాబు ఒకటి పట్టుకురా. జయ శ్రీ గాయత్రి మాతాకి. కుక్క పిల్ల నక్క పిల్ల. జయ శ్రీ గాయత్రి మాతాకి. జోవచ్యుతానంద జోజో ముకుంద జోవచ్యుతానంద జోజో ముకుంద రాజ పరమానంద రామ గోవింద జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రాజ గోవింద జో జో. జోవచ్యుతానంద జోజో ముకుంద రాజ పరమానంద రామ గోవింద జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రాజ గోవింద జో జో. చిన్నారి నా బిడ్డ నల్ల ఓసమ్మ పెన్నారి నా బిడ్డ నల్ల భుజమ్మ. చిన్నారి నా బిడ్డ నల్ల ఓసమ్మ చిన్నారి నా బిడ్డ నల్ల భుజమ్మ. నువ్వు జయాలు చంద్ర బిల్లాలు జో జో. జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జో జో. జోవచ్యుతానంద జోజో ముకుంద రాజ పరమానంద రాజ గోవింద జో జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జో జో. ఎడవాకు ఎడవాకు ఎడ్డిన తల్లి ఎడవాకు ఎడవాకు ఎట్టిన తల్లి. ఎడవాకు ఎడవాకు ఎడ్డిన ఎడవాకు ఎడవాకు ఎట్టిన తల్లి. జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జో జో. జోవచ్యుతానంద జోజో ముకుంద పరమానంద రామ గోవింద జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జో జో. గురుడు ఎట్టుకు ఉయ్యాలగట్టి పూలు చెట్టుకు ఉయ్యాల కట్టి. గురుడు ఎట్టుకు ఉయ్యాలగట్టి ఉడుకు చెట్టుకు ఉయ్యాల కట్టి. గమన మీ అమ్మ ఊళ్ళకి పోతే జో జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రాజ గోవింద జో జో. జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జో జో. ధరణి గోనెపల్లి దామ సాక్షిగను ధరణి గోనె పెళ్లి ధామ సత్యను. ధరణి గోనెపల్లి దామ సాక్షిగను ధరణి గోనె పెళ్లి ధామ సత్యను. వీరాంజనేయుని ఆత్మల దళకు జో జో. జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జో జో. జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జోవచ్యుతానంద జోజో ముకుంద రాలి పరమానంద రామ గోవింద జో జో.
పిల్ల తల్లికి అసలుకే లేవు. ఛీ! అయ్యో మిసాలయ్యా మిసాలు మరి మిసాలయ్యా మిసాలు. కోరి యువలక్ష్యంగా మాట్లాడితే నేను వినిపించి ఏ డ్యాన్స్ ప్రోగ్రామ్కు ఏ ఉద్యానవనం తీసుకుపోతాను. ఈ అసలు లేవు మీసాలు లేవంటే వింటాను కోడికి వచ్చేదానా నువ్వు గుర్తురాయిగా తిరిగేటట్టుంది అందాక. అమ్మా ఏమేను పేరు పెట్టాలి కదా, నామోకి ఏమి చూస్తావు పార్వతి? శ్రీ గాయత్రి మాతాకి ఎత్తుకో, రెండు చేతులు తీసుకో. కుక్క పిల్ల అనుకున్నా, నక్క పిల్ల. జయశ్రీ గాయత్రి మాతాకి జై. చెల్లెలారా ఇవాళ మనం పేరు పెడదాం. ముత్యాల పోజమ్మ ముత్యాల పోజమ్మ ఇది మీద పట్టకే అంటే ఇట్లా వాడుతుండ్రా పిచ్చిరానా. తలకాయ ఎక్కడ ఉంది? కింది కాళ్ళు ఉన్నాయి, ఇది కాళ్ళ మీదికి తలకాయ ఉంది. నడుండే నల్లవోసం నల్లవోసం నల్లవచమ్మ నల్లవచమ్మ ఆ పోరికి కోరి మాత్రం మంచిగా ఉండేది. పిల్ల మధ్య లేకుండా పిలుపు మొద్దుగా ఉండేది. అవ్వా ఏమేను నల్లగా ఉన్నది కాబట్టి కాట్ల కూర్చుంది కాబట్టి ఇవే కర్రె పోషమ్మ, అంతేనా? కర్రె పోషమ్మ. ఒక చప్పటి కొట్టదు. సరే ఇక మీరు ఓరి రండి. జయశ్రీ గాయత్రి ఓ శేష జయన నారాయణ ఓ కమల నయన దీనావన ఓ శేష జయన నారాయణ ఓ కమల నయన దీనావన ఓ శేష జయన నారాయణ ఓ కమల నయన దీనావన ఓ శేష జయన నారాయణ గాయత్రి మాతాకి జై. ఓ నాన్న నేను సోమనాల బావి పోయి మంచినీళ్ళు తీసుకొని వచ్చేదాన్ని అమరట్టు మన బిడ్డలు. వినత్తలేదు. ఓహో నాదా నేను సోమనాల బావికి పోయి మంచినీళ్ళు తీసుకొని వచ్చేదాను మన బిడ్డలు చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ఆ పార్వతీదేవి వద్దనున్న నారాయణ ఓ కమల నయన దీనావన ఓ శేష జయన నారాయణ ఓ కమల నయన దీనావన రక్షించవయ్యా నీ దాసుడా శిక్షించవయ్యా పాపాత్ముడా రక్షించవయ్యా నీ దాసుడా రక్షించవయ్యా పాపాత్ముడా. గాయత్రి మాతాకి జై జగత్తు మాతాజీ జై. విష్ణుదేవ బ్రహ్మదేవ లక్ష్మీ సరస్వతి ఈమె ఈ అమ్మాయి ఈ బాల ప్రతిపాలక మన దేవదేవుల వంశంలో ఉండేది కాదు. ఈమె అందహీనురాలుగా ఉన్నది, కర్రగా నల్లగా. ఈమెను చూస్తే ఎంత హీనురాలు ఉంటాం మనము. సిగ్గు చెడు అవుతున్నది కదా, ఈమె అందహీనురాలుగా ఉన్నది, కర్రగా ఉన్నది. ఇప్పుడు మేము ఈమెను తీసుకుపోయి గడి గోడకు కట్టించమంటావా? అవును కేవలం ఇప్పుడు నమ్ము ఇది జగతి మాదాకి పోయి సేవక మిమ్మల్ని తీసుకుపోయి ఆ ఊరు బయట గడి ఉన్నదా గడి, ఆ గడి కూడా కొట్టాము. హలో హలో హలో. అయితే ఈమెను తీసుకుపోయి నాకి కన్నా ఈయనంగా కర్రే ఉంది, సరే ఉన్నది. ఈ దేవత వంశములో ఈమె పుట్టేది కాదని చెప్పి ఈమెను తీసుకొని పారేమంటావా? అవునవును, ఇది మా దేవత వంశంలో ఉండేది కాదు ఈ పత్రిక. మరి ఇటు ఎక్కడ పారేమంటావు? ఆ గడి కూడా కొట్టాము. మనం మన మాట ఈ పదం లేక ఎండిపోయి దినమవును. మన ఊర్లో గడిగోడు ఉంది కాబట్టి అవును దాన్ని కొట్టి అలా వారేసామంటావా? అవునా, సరే అట్లే వేసేస్తా కదా. పోగా పో పోరి పాడగాను అంత కసరు అంత వాసన గబ్బు పోరి పాడగాను ఈ గడి కూడా కొట్టారు. సావు సావు సావు. పోయి సేవక ఆ, ఏమిటి నువ్వు గడి కూడా కొట్టావా లేదా? ఈ పది కూడా ఇదే ఉంది కదా ఉయ్యాలలో. పోసేది కాదు,
ఎడమ చేతితో కొట్టిన గడి కూడా కొట్టినా కొట్టలేదు ఇక్కడనే వచ్చింది కదా కొట్టిన అక్కడ నల్లబోసమ్మ ఇమ్మని తీసుకుపోయి ఆగు నల్లబోసమ్మ వచ్చింది కదా మళ్ళా వచ్చి ఆ ఉయ్యాలనే ఎప్పటిలాగా పడుకున్నదయ్యా ఇమ్మని తీసుకుపోయి ఆ కారణాల పుట్టలో వారేవు పుట్టలేమంట అవును పుట్టలే తగ్గపోతున్నా ఆ పుట్టలో తవ్వి అన్నీ వారేవు పుట్టల తవ్వి గడ్డపాతోటి తవ్వి అలా వారేవు ఉసమరగా సరిపోవు సగంలో వేసి పుట్టలు అక్కడ పుట్టలేసి వచ్చినాం కదా ఇక రాదు నల్లబోసమ్మ రే శంకర, నన్ను పుట్టలో వేసిన నేను పుట్ట మైసమ్మనే నిలిచినాను. నిన్ను అష్ట కష్టాలు పెట్టేదాకా వదిలిపెట్టను రా శంకర. పుట్ట పోషమ్మనై నిలిచేదే కాక అని చెప్పి పుట్టలే వేసేస్తే ఆ తల్లి ఆ పుట్ట పోషమ్మ గడ నిలిచిందట. మళ్ళా ఎప్పుడేలాగా వచ్చి మళ్ళా అదే ఉయ్యాల వండుకున్నాడు. ఎవరి శంకర ఓయ్ శివగా ఇవరు నువ్వు పారేస్తున్న వాళ్ళ ఇక్కడనే వచ్చి ఉంటుంది కదా మీరందరూ వేస్తున్న ఇక్కడనే కాలిపోతున్నారు. ఇవరు మత్తట్లో ఆ జగజల భార్య మత్తడి ఉన్నదా ఆ మత్తట్లో వారేసినప్పుడు వరదతో అడే ఉండిపోతుంది. ఆ వరద వస్తుంది మత్తట్లా ఆమె తీసుకుపోయి మత్తట్లేదు కదా ఈ పోరి పాడుగా సావుపో పోరి మత్తట్లు వేసి వచ్చినాయా. రే శంకర, నువ్వు మత్తట్లో వేసినా నేను మత్తడి మైసమ్మనే నిలిచినాను కదా. మత్తడి పోషమ్మ నిలిచింది ఆ తల్లి. మత్తట్లు వేసేస్తే మత్తడి పోషమ్మ జగమత్తడి పోషమ్మ అయింది. మా తూర్పు దిక్కున కొమరేలు గణేశ్వర తూర్పు దిక్కున దొరకొండ గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టలో పారవై తీసుకుపోయి కొమరేలు గణేశ్వర ముళ్ళగట్టి ఆ దొరకొండ గుట్టలో పారేయము. ఈ కొండల్లో వేసే సావు పోరి సావు కొండల్లో రే శంకర, నువ్వు కొండలో వేసినాను కొండ మైసమ్మనే నిలిచినాను కదా. కొండ అక్కడ కూడా కొమరేలి దగ్గర కొండ పోషమ్మ నిలిచిందట. ఎవరు ఆ తల్లి. మళ్ళొచ్చి తువ్వల్నే ఉంటున్నాయా. ఏమిటి విచిత్రము శివగా నువ్వు ఎక్కడ వేసినా ఈ మైమలో ఏమైనా నాకు అర్థమవుతలేదు కనుక ఇవను మీరు బొమ్మట్లో మూట కట్టుకొని కారండ పడివిలో ఆ తూర్పు దిక్కున దొరకొండల గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల మధ్య పారవేస్తే నీళ్లు లేక మడమడి చనిపోను కాక ఆ గుట్టలు లేచి ఆ పెద్ద గుండును తీసుకొచ్చి మీదేమంటారు. ఆ గుడ్డ తీసుకొని కూడా బయట రాకుండా సరే అట్లా వేసేస్తా. సావు పోయింది అదే పోయింది. అవును జగత్తు మాతాగే జయ జయ త్రిశూలధారి జయశంకర నటనధారి జయ జయ త్రిశూలధారి జయశంకర నటనధారి హరి వరదవే కదంతా వినిపించు సుగుణగంతా హరి వరదవే కదంతా వినిపించు సుగుణగంతా జగత్ మాతాగే
ఎక్కడోళ్ళు అక్కడ శాంతి అయిపోవాలి. శాంతి సబ్బన్న వర్ణం ఆట చేస్తున్నది. ఇంత తెల్లారింది, ఇప్పుడు బంద్ కావాలి. ఎక్కడోళ్ళు అక్కడ, ఎక్కడోళ్ళు అక్కడ శాంతి. శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, నలినాయ దక్షిణ కొమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, నలినాయ దక్షిణ కొమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ. చక్కగా నా వాకులన్నీ, చక్కగా నా వాకులన్నీ ప్రతియారో తెలిపేదనమ్మ, చక్కగా నా వాకులన్నీ, చక్కగా నా వాకులన్నీ, చక్కగా నా వాకులన్నీ ప్రతియారో తెలిపేదనమ్మ, చక్కగా నా వాకులన్నీ. పట్టంచు తీరాగట్టి, పట్టంచు తీరాగట్టి బంగారు రైకా దొడిగి, పట్టంచు తీరాగట్టి, పట్టంచు తీరాగట్టి, పట్టంచు తీరాగట్టి పట్టంచు రైకా దొడిగి, పట్టంచు తీరాగట్టి. జనగాన భక్తి నమ్మ, జనగాన భక్తి నమ్మ, గజలన్నీ గోయగ నేను, గనగాన భక్తి నమ్మ, గనగాన భక్తి నమ్మ, గనగాన భక్తి నమ్మ, గజలన్నీ గోయగ నేను, గనగాన భక్తి నమ్మ. కోటిరో నా సాటవరమ్మ, కోటిరో నా సాటవరమ్మ, ఆటగాని ఓ ముద్దుగుమ్మ, కోటిరో నా సాటవరమ్మ, కోటిరో నా సాటవరమ్మ, కోటిరో నా సాటవరమ్మ, ఆటగాని ఓ ముద్దుగుమ్మ, కోటిరో నా సాటవరమ్మ. ముత్యాల ముక్కు పోవు, ముత్యాల ముక్కు పోవు, మురి కొమ్ము తోడుతనమ్మ, ముత్యాల ముక్కు పోవు, ముత్యాల ముక్కు పోవు, ముత్యాల ముక్కు పోవు, మురి కొమ్ము తోడుతనమ్మ, ముత్యాల ముక్కు పోవు. సంతలందరూ చూడగాను, సంతలందరూ చూడగాను, సంతోషముండదనమ్మ, సంతలందరూ చూడగాను, సంతలందరూ చూడగాను, సంతలందరూ చూడగాను, సంతోషమయనమ్మ, సంతలందరూ చూడగాను. నన్ను నమ్మిన వారల నేను, నన్ను నమ్మిన వారల నేను, మేము తోడా దూతదనమ్మ, నన్ను నమ్మిన వారల నేను, నన్ను నమ్మిన వారల నేను, నన్ను నమ్మిన వారల నేను, మేము తోడా దూతదనమ్మ, నన్ను నమ్మిన వారల నేను, నన్ను నమ్మని వారల నేను, నన్ను నమ్మని వారల నేను, నా చదమ్ము లేదనమ్మ, నన్ను నమ్మని వారల నేను, నన్ను నమ్మని వారల నేను, నన్ను నమ్మని వారల నేను, నా చదమ్ము లేదనమ్మ, నన్ను నమ్మని వారల నేను. శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, నలినాయ దాక్షిణ్య కొమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, నలినాయ దాక్షిణ్య కొమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ. తరుణిది కొండాపురములో, తరుణిది కొండాపురములో భక్తురాలు దోచదనమ్మ, తరుణిది కొండాపురములో, తరుణిది కొండాపురములో, తరుణిది కొండాపురములో భక్తురాలు దోచదనమ్మ, తరుణిది కొండాపురములో. శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, నలినాయ దాక్షిణ్య కొమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ, నలినాయ దాక్షిణ్య కొమ్మ, శ్రీనల్ల పోచమ్మనమ్మ. జై శ్రీ గాయత్రి మాతాకే. ఈ కర్మార్ దగ్గర నగరు నుంచి వచ్చిన భక్తులు
వేదికపై రావాల్సిందిగా కోరుచున్నాం. కోట మల్లయ్య, కొత్త శ్రీను, వరి శ్రీను, సంపత్, కోట సంపత్ రావాల్సిందిగా కోరుచున్నాం. అమ్మా మీ పేరు? అమ్మా మీ పేరు, మీ ఊరు, మీ గ్రామం, నువ్వు ఎందుకు వచ్చావో తెలుపు కదా తల్లి. ఒరే సేవక, ఏమి? నా యొక్క నామధేయము కాటిలో పుట్టిన కర్రె పోచమ్మ అందరు కదరా. నా యొక్క తల్లి పరమ పతివ్రత అయిన పార్వతీదేవి కదా. పార్వతి? అవును. నా తండ్రి శంకరుడు నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు వాడు. నన్ను చిన్న పిన్నాలి గడి గోడకు కొట్టించినాడు. గడి గోడకు కొడితే గడి మైసినై నిలిచినాడు కదా. గడి మైసమ్మ వై నిలిచావు. అవును. తర్వాత గుట్టల్లో పాయించినాడు కదా. గుట్ట పోచమ్మనై నిలిచినాను. మత్తడిలో పారేసినాడు కదా. మత్తడి పోచమ్మనై నిలిచినాను కదా. కొండల్లో వేసినాడు. కొండ పోచమ్మనై నిలిచినాను కదా. తల్లి నీ యొక్క సవిస్తారము ఈ కొండాపురము భక్తజనులకు విధించాలి. తల్లి ఇప్పుడు ఎక్కడికి పోతున్నావమ్మా? నేను ఈ దొనకొండ గుట్టలోకి వెళ్తున్నాను కదా. నేను ఇక్కడే ఉంటాను. తల్లిదండ్రులు ఎవరు లేరు? ఎవరు లేరు, ఒంటరిదాన్ని నేను. ఆదిశక్తి లోకమాతమైన? అవును. నీ పేరు శ్రీ నల్లభూషమ్మ? అవును కదా. సరే ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు? దొనకొండ గుట్టలోకి వెళ్తున్నాను కదా. వెలుము కదా. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన నీరావణ, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన నీరావణ, రక్షించవయ్యా నీరాకులా, శిక్షించవయ్యా పాపకులా, రక్షించవయ్యా నీరాకులా, శిక్షించవయ్యా పాపకులా, ఓ శేషశయన నారాయణ, ఓ కమల నయన నీరావణ. పచ్చనిదిగో పోషమ్మ తల్లే, పచ్చనిదిగో ఆది శక్తియో, పచ్చనిదిగో పోషమ్మ తల్లే, పచ్చనిదిగో ఆది శక్తియో, పచ్చనిదిగో 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 ఆది శక్తి, వచ్చనిదిగో 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 ఆదిశక్తి, సఖిదాస్ బాబు రాణి సకల దిగు కొడకాను, వచ్చనిదిగో పోషమ్మ తల్లే, వచ్చనిదిగో పోషమ్మ తల్లే, వచ్చనిదిగో ఆది శక్తియో, వచ్చనిదిగో పోషమ్మ తల్లే, జై ముత్యాల పోషమ్మ తల్లికి. జయ శ్రీ గాయత్రి మాతాకి. శివ పార్వతుల చెన్ని పోత్రికను ముత్యాలమ్మను వినవమ్మ, శివ పార్వతుల చెన్ని పోత్రికను ముత్యాలమ్మను వినవమ్మ, శివ పార్వతుల చెన్ని పోత్రికను ముత్యాలమ్మను వినవమ్మ, జగతిలోన నా నామము విన్నము గొప్పగా వెలసి భూమిలోన, 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 వరమున నేను జన్మించెదలే ఓ చెలియా నన్ను చూడగరే, వరమున నేను జన్మించెదలే ఓ చెలియా
అమ్మా నీ పేరు నీ సవిస్తారము ఇక్కడ ఉన్న మూఢదేవులకు ప్రబోధించును తల్లి. ఓయ్ సేవక, నా నామం అడుగుతున్నావా? నా నామము ముత్యాల పోషమ్మ అందరు. నా తండ్రి గారి పేరు భోళశంకరుడు. నా తల్లి పార్వతీదేవి. అయితే ఇప్పుడైనా నీ పేరు ముత్యాల పోషమ్మ తల్లి. అవునవును. నీ తండ్రి గారు శంకరుడు భోళశంకరుడు. నీ తల్లి పార్వతీదేవి. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు కదా? మా తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నాము. సరే, ఈ ముత్యాల వచ్చు సమయమున పంబాల రాజయ్య గుండ్లపల్లి నుంచి వాస్తవుడనా ఆ పోచమ్మ తల్లి, అయ్యో దేవత మా గ్రామానికి విచ్చేసినవు, మాకు జయం కలగని చెప్పి గుండ్లపల్లి వాస్తవుడైన పంబాల రాజయ్య 500 పదాలు ధనం ధాన్యం శతపుత్ర లాభం తీర్థం దీర్ఘాష్మాన్ భావ పంబాల రాజయ్య గారే విజయీ. అమ్మాయి ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు? తండ్రి గారి దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళము కదా. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపకులా, వచ్చే వేలైంది కదా. ఇప్పుడు ఈ పసివాడ ఏది, నా బిడ్డ ఏది అని నేను ఏమని జవాబు చెప్పాలి? ఇప్పుడు నేను ఒక ఉపాయం చేశాను. నా ఛాతిపై నా మహిళను తీసి ఆ బొమ్మను తయారు చేసి దానికి సంజీవిని పోసి ఈమెను జీవి పోసి ఈమెను నామకరణ చేసి ఎర్రగా ఉన్నది కాబట్టి ముత్యాల పోషమ్మని నామకరణ చేసి మర్చిపోయాను, అప్పుడే మర్చిపోయాను. తల్లి నువ్వు మీ పార్వతి నీళ్ళకు పోయినాక ఈ కాకి పిల్ల లెక్క ఉన్నది, ఖరీగా ఉన్నది, మా దేవత వంశంలో పుట్టేది కాదని చెప్పి ఆమెను 5 అక్కలే వేసినావు. మళ్ళా వచ్చి పార్వతి నా బిడ్డ ఏదని చెప్తే ఏమని చెప్పి అనంటే చెమట సాధ్యమైన మైల తీసి బొమ్మను తయారు చేసిన జీవి పోసినావు కాబట్టి ఆమె ఇప్పుడు ముత్యాల పోషమ్మ. సరే, ఇప్పుడు ఎక్కడ పోతున్నావు మరి? నేను నా భార్య వస్తాను కదా, సోనలపై నీళ్ళకని పోతే వస్తుంది. వస్తుందా? సరే సరే, వెళ్ళండి. మర్చిపోదు. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపకులా, రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపకులా. జయ శ్రీ గాయత్రి మాతాకి. చూడు జయ శ్రీ గాయత్రి మాతాకి. జై. ఓహో ప్రాణనాథ, నేను నీళ్ళకు వచ్చినంత లోపల మన బిడ్డ నల్లగా ఉన్న బిడ్డ ఇప్పుడు ఎర్రగా ఉన్న కారణం ఏందో నాకు చెప్తుంది. పార్వతి అలా అంటున్నావా? మన బిడ్డకు ఆ దాసిమాలను చాలా రాజరాజు కడిగి ఉడుకురిలో తల్లితోటి రాజరాజు కడిగి ఆమెను మంచిగా కడిగే వరకు ఈమె తెల్లగా ఎర్రగా కనబడుతుంది. ఈమె మన బిడ్డ తల్లి. సరే, అట్లా రాయాలి ఇప్పుడు మనం. సరే, వెళ్ళండి. ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, ఓ శేష శయన నారాయణ, ఓ కమల నయన దీనవన, రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపకులా, రక్షించవయ్యా నీ దాసులా, శిక్షించవయ్యా పాపకులా. జయ శ్రీ గాయత్రి మాతాకి. మీకు వందనం. ఉమ్మంతా జనగవర్ధులు. జయ శ్రీ గాయత్రి మాతాకి. వందనములు జనక రవింద నేత్రారు, వందనములు జనక అరవింద నేత్రాలు, వందనములు జనక, అరవింద నేత్రారు, వందనములు జనక, అరవింద నేత్రాలు, వందనములు జనక, అందముగా కోరిక
ఉన్నది కదా నా మదిలో. ఊకే దండగా పెడతావు. జగతి మాతాకి రావే నా చిన్ని కొట్టి రత్నాల సుకుమారి 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 రావే నా చిన్ని కొట్టి ఏమి కావాలనమ్మా ఏ పారించుమోని ఏమి కావాలనమ్మా ఏ పారించుమోని ఏమి కావాలనమ్మా ఏ పారించుమోని ఏమి కావాలనమ్మా ఏ పారించుమోని ఏమి కావాలనమ్మా రావే నా చిన్ని కొట్టి రత్నాల సుకుమారి రావే నా చిన్ని కొట్టి రత్నాల సుకుమారి రావే నా చిన్ని కొట్టి జగతి మాతాకి కుమార్తె నీవు ఎందుకు వచ్చినావు ఏమి కావాలి నీ తెలుపము. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఆట పటలలోన ఆడుకునే చెల్లలేదు ఆట పటలలోన ఆడుకునే చెల్లలేదు ఆట పటలలోన ఆట పటలలోన ఆడుకునే చెల్లలేదు ఆట పటలలోన ఆడుకునే చెల్లలేదు ఆట పటలలోన పాటిగా నా కుక్క అక్క కావాలనయ్య పాటిగా నా కుక్క అక్క కావాలనయ్య పాటిగా నా కుక్క పాటిగా నా కుక్క అక్క కావాలనయ్య పాటిగా నా కుక్క అక్క కావాలనయ్య పాటిగా నా కుక్క ఆట పాటలలోన ఆడుకునే చెల్లలేదు ఆట పాటలలోన ఆడుకునే చెల్లలేదు ఆట పాటలలోన. జయ గాయత్రి మాతాకి. ఓ తండ్రి గారు నాకు ఆడుకోవడానికి అక్కైన చెల్లైన తీసుకురాగలరా? జగతి మాతాకి సరే సరే నీ మాట సంతోషమాయేడు సరే సరే నీ మాట సంతోషమాయను సరసాలే నీ మాట సంతోషమాయేడు సరే సరే నీ మాట సంతోషమాయను సరసాలే నీ మాట తప్పకుండా నీ కొట్టే కరలోన నీ చేత 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 తప్పకుండా నీ కొట్టే సరే సరే నీ మాట సంతోషమాయేడు సరే సరే నీ మాట సంతోషమాయను సరసాలే నీ మాట. జగతి మాతాకి బిడ్డ నీకు ఆటపాటలకు ఒక అర్థం కావాలంటున్నావు కదా, నేను ఎక్కడైనా తీసుకొచ్చి నీకు అర్థం ఒకటిపోయాను. జయ శ్రీ గాయత్రి మాతాకి. ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి రాముని సాక్షిగా ధరణి కొనే పెళ్ళి ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి రాముని సాక్షిగా ధరణి కొనే పెళ్ళి వీరాంజనేయుల మదిలో నదలిచేద వీరాంజనేయుల మదిలోన కలిసేద వీరాంజనేయుల ధరణి గోనే పెళ్లి దాముని సాక్షిగా ధరణి గోనే పెళ్లి రాముని సాక్షిగా ధరణి కొనే పెళ్ళి. జయ శ్రీ గాయత్రి మాతాకి. ఓ తండ్రి గారు ఆ గోనెపల్లి ఆంజనేయుని సాక్షిగా నాకు అక్కైనా చెల్లైనా తీసుకురాగలరు కదా? జగతి మాతాకి శ్రీ ముత్యాల పోషమ్మ తల్లి ఓ ముచ్చాల పోషమ్మ తల్లి నీవు మదిలో భయపడకు తల్లి, మదిలో భయపడకు తల్లి. త్వరలో తీసుకువచ్చి నీకు అప్పగించే అలాగే తండ్రి గారు. అలాగే తండ్రి గారు. ఓ శేషశయన నారాయణ ఓ కమల నయన శ్రీనావన ఓ శేషశయన నారాయణ ఓ కమల నయన శ్రీనావన రక్షించ మాట్లాడు